రంగం సిద్ధం చేసింది. లోపలికి 11 మంది టీం వెళ్ళబోతుంది. 5 భారీ పెట్టెలు సిద్ధపరిచారు. కొన్ని ప్రత్యేక పూజల తర్వాత మధ్యాహ్నం 1:20 ఓపెన్ చేస్తారు. లోపల విష సర్పాలు ఉంటాయేమో అని స్నేక్ హెల్ప్ లైన్, అంబులెన్స్, పోలీస్ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి. రహస్య గది ఎక్కడ ఉందంటే గర్భగుడి ముందున్న జగన్మోహన మండపం కుడివైపు ఉంది. 1978లో రహస్య భాండాగారం ఓపెన్ చేశారు. 46 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. 1978లో ఓపెన్ చేసిన తర్వాత ప్రతి 3 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఓపెన్ చేయాలని షరతు పెట్టుకున్నారు. కానీ అనేక రాజకీయాల వల్ల దాన్ని ఓపెన్ చేయలేదు. అయితే చాలా కాలం అవడం వల్ల 2018లో కోర్టు ఆ గదులకు మరమ్మతులు చేయాలని ఆదేశించింది. 2019లో ఏప్రిల్ 6న అప్పటి సీఎం నవీన్ పట్నాయక్ 11 మంది సంఘంతో ఓపెన్ చేయడానికి వెళ్తే ఒక తాళం చెవి కనిపించలేదు. అయితే రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిస్తే ఆ రత్న భాండాగారాన్ని ఓపెన్